చూడండి, వారు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఈరోజు చేతగాక ఏదో ఒకటి నెపం పెట్టేసి ఎదుటి వాళ్ళని మరి బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒకటి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు, ఇచ్చినటువంటి గ్యారంటీలు నెరవేర్చలేదు. కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా ఏదో ఒక రకంగా మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ మళ్ళీ ఈరోజు మీరు రూలింగ్లో ఉన్న సంగతి మర్చిపోతున్నారు. అపోజిషన్ లాగా ఏదో ఆరోపణ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా తగినన్ని నిధులు ఇస్తూ ఉన్నది. ఎన్నో ఇక్కడ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, కొన్ని వేల కోట్ల రూపాయల ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. గత 10 సంవత్సరాల్లో 6 లక్షల పైచీలకు కోట్ల రూపాయల 6 లక్షల కోట్ల రూపాయల పైచీలకు డబ్బులు ఇచ్చి నిధులు ఇచ్చి ఈ ప్రాంతాన్ని కాపాడినటువంటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడు కూడా అండగా ఉన్నది. కానీ వీరు ఇచ్చినటువంటి అనవసరంగా మరి అధికారం రావాలన్న ఆశతోటి ఆకాంక్షతోటి అనేకమైనటువంటి వీరు హామీలు ఇచ్చేసి ఈరోజు పూర్తిగా వైఫల్యం చెంది ఏదో ఒక రకంగా బ్లేమ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు.